హాయ్! వెల్కమ్ బ్యాక్. రీసెంట్‌గా మేము విజయవాడ వెళ్ళామనమాట. చిన్న ట్రిప్. దాని గురించి డీటెయిల్స్ అండ్ ఎక్కడెక్కడికి వెళ్ళాము అనేది షేర్ చేస్తున్నాను. సదాశివపేట నుంచి 7:00 కల్లా స్టార్ట్ అయిపోయాము. దారిలో ఒక దగ్గర కాఫీ తాగేసి ఇంకెక్కడ ఆగకుండా విజయవాడ అయితే వెళ్ళిపోయామనమాట. విజయవాడ వెళ్ళడానికి మాకు మధ్యాహ్నం అలా అయింది. 2:30కి అట్లా రీచ్ అయిపోయాము. రీచ్ అయిన తర్వాత అక్కడ ఏంటంటే ట్రాఫిక్ సిగ్నల్స్ అసలు లేవు. కొంచెం కష్టం అనిపించింది. ట్రాఫిక్ ఎక్కువ ఉండడం వల్ల. దాని తర్వాత మేము తీసుకున్న హోటల్ రూమ్‌కైతే వెళ్ళిపోయామనమాట డైరెక్ట్‌గా. ఇంకా అక్కడే లంచ్ చేసేసాము. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ చేసి స్టార్ట్ అయిపోయాము. పిల్లలు పడుకునే టైం కాబట్టి ఎక్కువ ట్రావెలింగ్‌లో ఇబ్బందయితే ఏమి అవ్వలేదు. వెదర్ అయితే చాలా ప్లెజెంట్‌గా ఉండింది. సో, ఇది కరెక్ట్ టైమ్ విజిట్ చేయడానికి అనిపించింది. నెక్స్ట్ హోటల్ రూమ్ చూపిస్తున్నాను. ఇలా ఎంటర్ అవ్వగానే మనకి సోఫా సెట్ కనిపిస్తది. అండ్ రైట్ సైడ్ ఒక బెడ్, లెఫ్ట్ సైడ్ ఒక బెడ్ ఉందనమాట. అంటే ఒకటే హాల్ టైప్ దాంట్లో 2 బెడ్స్ విత్ పార్టీషన్ ఉంది. మేము కావాలని ఇలా తీసుకున్నాము. అందరం కలిసి ఉండొచ్చని. మేము అండ్ మా అత్తమ్మ, మమ్మీ అందరం కలిసి వెళ్ళామనమాట. 2 బెడ్స్, కింగ్ సైజ్ బెడ్స్ స్పేషియస్ ఉన్నాయి. అండ్ 2 వాష్‌రూమ్స్ ఉన్నాయి అటాచ్డ్. కంఫర్టబుల్ ఉండింది. నేమ్ వచ్చి హోటల్ కుబేరా గ్రాండ్. నేను కింద డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. సో, రూమ్ కాస్ట్ వచ్చి 3000 చేంజ్ అంటే 4000 వరకు పడింది అనుకోండి. మొత్తం కలిపి ఇంక్లూడింగ్ బ్రేక్‌ఫాస్ట్ మేక్ మై ట్రిప్‌తో బుక్ చేసుకున్నాము. అండ్ కాసేపు రెస్ట్ తీసుకొని ఈవినింగ్ బయటికి వెళ్ళామన్నమాట. యాక్చువల్‌గా అక్కడ కృష్ణా హారతి అని నది ఒడ్డున ఉంటది అని అన్నారు. మేము వెతికి వెళ్ళేసరికి యాక్చువల్‌గా అది అయిపోయింది. దాని టైమింగ్ వచ్చి 5:30 అంట. మేమైతే మిస్ అయిపోయాము. మీలో ఎవరైనా వెళ్తుంటే టైంకి రీచ్ అవ్వండి. మనకి విజయవాడ టెంపుల్ ఉంటది కదా! దానికి ఆపోజిట్‌లోనే ఉంటది. మాకు దారి తెలియలేదు. ఇక్కడ అవుతది హారతి. మేము వెళ్ళేసరికైతే అయిపోయింది. ఇంకా అది అయిపోయింది కదా అని చెప్పి మేము టెంపుల్ కుదిరితే దర్శనం చేసుకుందాంలే అని చెప్పి వెళ్ళాము. మా ఆయన డిఫెన్స్ సర్వీసెస్‌లో ఉన్నారు కాబట్టి రిక్వెస్ట్ చేస్తే మాకు పైకి వరకి వెళ్ళనిచ్చారనమాట. కార్‌లో. లేదు అంటే మనకి కింద ఆపేసి పార్కింగ్ ఎక్కడైనా చేసుకొని బసెస్ ఉంటాయి. ఫ్రీ బసెస్ దాంట్లో వెళ్ళాలి. సో, పై వరకు వెళ్ళిన తర్వాత కూడా ప్రోటోకాల్ దర్శనం అయితే తీసుకున్నాము. అక్కడెళ్ళి మాట్లాడి కొంచెం టికెట్ అమౌంట్ అయితే పే చేశాము. దాని తర్వాత దర్శనం అయితే చాలా జరిగింది. మాకు దర్శనంకి హాఫ్ అన్ అవర్ అలా పట్టిందనమాట అంతే. ఆ రోజు అమ్మవారికి స్వర్ణ కవచం అనమాట. పున్నమ రోజు వెళ్ళాము అనుకోకుండా మేము. సో, మొత్తం బంగారు పూతతో ఉండిందనమాట ఇలా. ఫోన్స్ అయితే అలౌ చేయలేదు. మేము కార్‌లో పెట్టేసి వెళ్ళాము. ఈ పిక్చర్‌ని నేను ఆన్‌లైన్ తీసుకొని పెడుతున్నాను. ఈ పిక్చర్ గుడి ముందు తీసుకున్నాము. వేరే వాళ్ళు ఫోన్ తెస్తే వాళ్ళని అడిగి తీసుకున్నాననమాట. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.